ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. బుట్టాయిగూడెం మండలం కోర్సావారిగూడెంకు చెందిన సంగీత అనే 8 ఏళ్ల బాలికకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం జీడిపూడికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ వద్ద 3 రోజుల పాటు చికిత్స చేయించారు. ఆ తర్వాత దొరమామిడిలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి ప్లేట్లెట్స్ తగ్గినట్టుగా చెప్పాడు. అయితే అప్పటికే బాలిక ఆరోగ్యం విషమించడంతో జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రాజమండ్రి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో బాలిక మృతి చెందింది. ఈ నెల 5న బాలిక మరణించగా 6వ తేదీన సమాచారం అందుకున్న డిప్యూటీ డిఎం&హెచ్ఓ సురేష్ విచారణ చేపట్టారు. విచారణలో ఆర్ఎంపీ వైద్యుడు అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే దొరమామిడిలో టెస్టులు నిర్వహించిన ప్రైవేట్ ల్యాబ్కు కూడా సరైన అనుమతులు లేవని తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆసుపత్రిని ల్యాబ్ని సీజ్ చేశారు. అయితే ఈ ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆయన యొక్క ప్రాక్టీస్ని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆయన దగ్గర కూడా ఏంటంటే బల్కీ మొత్తంలో కూడా మందులను గ్రహించాము. అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు, ఎక్కడెక్కడ డంపింగ్ ఉంది. అట్లానే ఆయనకి ఎలాంటి ప్రాక్టీస్కి సంబంధించిన పర్మిషన్స్ కూడా లేవు. డిఎంహెచ్ఓ గారి నుంచి లేదంటే గవర్నమెంట్ నుంచి కూడా అనాథరైజర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఏకే ల్యాబ్ ఏదైతే ఉందో దానికి ఇర్ఫాన్ పఠాన్, ఈ ఏకే ల్యాబ్ యొక్క ఓనర్, ఆయనకు కూడా డిఎంఎల్టీ కోర్స్ చేస్తున్నాడు. ఆయన డిఎంఎల్టీ కోర్స్ పట్టా తప్ప ఆయనకి ఎలాంటి ముందస్తు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ అనేవి ల్యాబ్కి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఉన్నతాధికారులకి నివేదించడం జరిగింది. వారి యొక్క నివేదికలో చర్యల అనంతరము ఈ 2 ల్యాబ్ని ఆర్ఎంపీ ప్రాక్టీస్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.